హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కంటిన్యూషన్ అండి. పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తానన్నాను కదా. ఎక్కువ లెంత్ ఎక్కువైందని నేను 2 పార్ట్స్ కింద చేశాను. ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ లేచి చూసేసరికి బాగా మబ్బులై పట్టేసి కొంచెం చిన్న జల్లు కూడా పడింది. అంటే రోడ్డు తడిచేలా పడింది. ఏదేమైనప్పటికీ క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇంకా మేము రెడీ అయిపోయి డైరెక్ట్గా చర్చ్ దగ్గరికి వచ్చేసాం. అంటే నేను మార్నింగ్ అయితే రాలేదని డైరెక్ట్ రెడీ అయ్యి వచ్చేసాను. నేను వచ్చేసరికి గోంగూర అయితే అయిపోయింది. కలియా వేశారు, బిర్యానీ రైస్ కూడా వేశారు. అంటే కొంచెం ఈ వీక్ అంతా కొంచెం అక్కడ ఉండడం వల్ల కొంచెం నేను రాలేను అని ముందే చెప్పానండి. చెప్పి ఇంకా ఆ టైం కల్లా నేను వెళ్ళానన్నమాట. ఇంకా ఆల్రెడీ అక్క వాళ్ళు చేస్తూ ఉన్నారు, మీకు చూపిస్తాను. సుజాత ఆంటీ, కీర్తన అక్క, తర్వాత శ్యామలక్క, ఇంకా సారా ఆంటీ, శిలుకుమార్ ఆంటీ, ఇంకా లక్ష్మ ఆంటీ, కిషోర్ అన్న, వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇంకా అందరూ చేస్తూ ఉన్నారు. ముందు రోజే ప్రిపరేషన్స్ అన్నీ, కటింగ్స్, గోంగూర కట్ చేయడం అన్నీ చేస్తారు. ఇంక ఇక్కడైతే బిర్యానీ రైస్ అయిపోయింది. ఇది పెద్ద గిన్నె కదండి, ఆ గర్రెలు పట్టి మనం లేపాలంటే మన వల్ల అసలు అవ్వదు. ఇంకొకసారి కింద నుంచి ఒకసారి కళ్ళ పెడుతున్నారనమాట, ఎక్కడన్నా తడి ఉందా లేదా, మగ్గిపోయిందా అనేసి చూసి ఇంకా ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుని ఇంక ఇది క్లోజ్ చేసేస్తారు. ఇది ఒక గిన్నె అండి. ఇంకో గిన్నె కూడా వేశారు, ఇంకో రైస్ ఇంకో గిన్నెలో కూడా వేశారనమాట. మొత్తం నాకు తెలిసి 30 kgs 35 kgs, నాకు సరిగ్గా అయితే గుర్తులేదు. 35 అండి రైస్ మొత్తం. ఇంకా ఇది బిర్యానీ రైస్ అంటే ప్లెయిన్ పలావ్ రైస్ అనమాట. బగారా రైస్ అనొచ్చు, పలావ్ రైస్ అనొచ్చు. ఇంకా అది ఇంక ఈరోజు వచ్చేసి ఇందులోకి చికెన్ కర్రీ, గోంగూర, కలియా, ఇంకా పెరుగు చట్నీ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్టు, ఇంకా గోంగూర కటింగు, ఇవన్నీ కూడా ముందు రోజే పాపం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు కాబట్టి కొంచెం హడావిడి లేదు. ఇంకా మార్నింగ్ ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది, టైం అవుతుంది కాబట్టి ప్రేయర్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. ఇంకా మేమైతే వెళ్ళలేదండి, ఇంక ఇక్కడే ఉండిపోయామన్నమాట. కొంచెం వంట దగ్గరే ఉండిపోయాము. ఇంకా ఇక్కడ ఈ చికెన్ వచ్చి 30 kgs అనమాట మొత్తం. ఇంకా మనమైతే చెప్పాను కదండి, అది కొంచెం అడుగు నుంచి తిప్పాలి, ఆ గరిటలే బరువు ఉంటే మనం ఎత్తలేము. ఇంకా ఈయనైతే తిప్పి కలిపెట్టారు. మరి జాగ్రత్తగా కలపకపోతే ముక్క చిదిరిపోతుంది కదా, అంటే విడిపోతుంది కదా, ఇంకా అట్లా అనమాట. ఓ పక్క చికెన్, ఓ పక్కన గోంగూర అయిపోయింది. చికెన్ ఎక్కువ అంటే ఏంటంటే హైలో పెట్టేస్తే మాడిపోతుంది అని జాయిగా సిమ్లో పెట్టి మగ్గనిచ్చారనమాట. ఇంకా ఒక్కొక్క పని అందరూ చక్కగా మంచిగా చేసుకుంటూ వెళ్ళారు. ఇంక ఇక్కడ వచ్చేసి కలియా కూడా మంచిగా అయిపోయింది. ఇంకా ఇది కిందకి దించితే మనం మళ్ళీ ఇంకొకటి ఏదైనా వేయడానికి ఉంటుందని అయిన వాటికి అన్నీ కూడా ఒక పక్కకి సెట్ చేసేసుకుంటున్నారు, రెడీ పెట్టేసుకుంటారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి హడావిడి ఏంటంటే సాయంత్రం కిడ్స్ క్యాంప్ ఫైనల్ ప్రేయర్ అని చెప్పాను కదండి, దానికి ఇంకా అరేంజ్మెంట్స్ అనమాట. లైటింగ్స్, డెకరేషన్కి సంబంధించి అవన్నీ వస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా వంట అంతా అయిపోయింది. మామూలుగా అయితే ఇక్కడ చేస్తారు ఓపెన్గా, అంటే పొద్దున్న కొంచెం చినుకులు పడ్డాయి కదా, మళ్ళీ ఎందుకు హడావిడని ఇంక షెడ్లో అయితే చేసేసారు. వంట అయితే అయిపోయిందండి, చాలా చక్కగా చేసేసి ఒక పక్కకు పెట్టేశారు. చికెన్ అయితే ఇంకా ఉడుకుతుంది. ఇంకా మార్నింగ్ వచ్చిన ఆంటీ వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఇక మీరు వెళ్ళరండి, నేను చూస్తానని ఇంకా నేనైతే ఉండిపోయాను కర్రీ దగ్గర. ఇంకా ప్రేయర్ కూడా అయిపోయిందండి. ప్రేయర్కి అయితే మేము వెళ్ళలేదు, ఇక్కడ ఉండవలసి వచ్చింది కొంచెం. ఇంకా భోజనాలు అయితే రెడీ చేసేయమని చెప్పారు. ఇంక ప్రేయర్ అయిపోయింది, వడ్డింపు టైం అయిపోయింది. ఇంకా అది పెద్ద గిన్నె కదా, 25 kgs అది మోసుకెళ్ళలేము, దట్టు స్టెప్స్ మీద వెళ్ళదు అంత గిన్నె. అందుకని ఇంకా ఒక్కొక్క దాంట్లోకి అది అంతా కూడా వేసుకుని తీసుకెళ్తారనమాట పెద్దవాళ్ళు వచ్చి. ఇంకా అలాగా వంటలు అయితే చాలా చాలా బాగా కుదిరాయి అనమాట. దేవుని కృప వల్ల మంచి వాతావరణం. అంటే మామూలుగా ముందు రోజు అయితే చాలా హ్యూమిడిటీ ఉంది, అబ్బో అసలు చాలా ఇబ్బంది అయిపోయేది అలా అయితే వంట దగ్గర. కానీ ఈరోజు దేవుని కృప వల్ల మార్నింగ్ నేను చెప్పాను కదా, మబ్బులు పట్టేసి కొంచెం చినుకులు పడ్డాయి అని చెప్పాను కదా, జల్లు పడింది. దానివల్ల ఏమో చాలా చల్లగా ప్రశాంతంగా అయిపోయింది వంట పనులు కూడా. తర్వాత ఇక్కడ అన్నీ ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి అది రావడం చక్కగా జరిగింది. ఇంకా అన్నీ కూడా పైకి పంపించేస్తున్నాం అనమాట. బిర్యానీ రైస్ అంతా పైకి వెళ్ళిపోయింది, చాలా చక్కగా అయిపోయింది. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ
మా పనికైతే వచ్చేసాం. కొంచెం ముందు రోజు పెండింగ్ వర్క్ అయితే ఉండిపోయింది. క్రౌన్స్ కటింగ్ అంటే మరి 200 మెంబర్స్కి క్రౌన్స్ కట్ చేయాలంటే కొంచెం అది హార్డ్ ఉంటుంది కదండి కార్డు. ఆ షీట్ కొంచెం హార్డ్ ఉండేసరికి కొంచెం అందరూ చేయాల్సి వచ్చింది. కొంచెం మళ్ళీ వాటికి హోల్స్ అవి పెట్టడం, మళ్ళీ టీం వర్క్ అనమాట. అందరూ కలిసి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేసుకుని ఇది కంప్లీట్ చేసేసుకుని తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ 5:30 కల్లా మేము ఇక్కడికి వచ్చేసేయాలి. ఇంకా ఇప్పుడైతే మా లంచ్ అయ్యి మేము ఇక్కడికి వచ్చేసరికి 2:30 2:45 అయింది. ఇంకా 1 అవర్ అయితే ఇక్కడ ఉన్నాము. ఈ క్రౌన్స్ అన్నీ కంప్లీట్ చేసాము. మా వారైతే ఇంకా వాటికి హోల్స్ ఉంటాయి కదా, పంచింగ్ మిషన్తో హోల్స్ వేసేసారంటే మనం థ్రెడ్ కట్టి పిల్లలు తలకి పెట్టుకుంటారు కాబట్టి సో ఇంకా అవన్నీ మొత్తం A to Z అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసేసుకుని మేము ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి ఇంకా మొత్తం అంతా కూడా ఫ్రెష్ అయ్యి రావాలి. ఈ వీడియో అయితే చిన్ను తీసింది, అందుకే కొంచెం షేక్ అవుతుంది అట్లా ఇట్లా, ఏమీ అనుకోవద్దు. చిన్ను తీస్తానంది అంటే నేను తీస్తానంటే చిన్ను తీస్తానంది, సరే అని తనకి ఇచ్చాను. ఇంకా ఆంటీ వాళ్ళ హౌస్ అండి ఇది, హాలు. ఇంకా మొత్తం అంతా కూడా చేసుకొని కొంచెం అందరూ కూడా టైర్డ్ అయిపోయే ఉన్నారు. ఎందుకంటే ఈ 1 వీక్ క్లాసెస్ తర్వాత మళ్ళీ నిన్న కూడా కొంచెం గేమ్స్ అవి కండక్ట్ చేయడము, తర్వాత ఈరోజేమో మొత్తం లిస్ట్ అంతా తీసుకొని మళ్ళీ సర్టిఫికెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడము, గిఫ్ట్స్ ఇవ్వడము అంతా కూడా ఒక లిస్ట్ అంతా కూడా తీసుకుని ఎవరు గ్రూప్ వాళ్ళు తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలు రావడం, వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం, వాళ్ళు చూసుకోవడం, వాళ్ళకి దేంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేది మన గ్రూప్ వైజ్ చూసుకొని వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి, సర్టిఫికెట్స్, తర్వాత క్రౌన్స్ ఇవన్నీ కూడా మనం అందించాలి. కాబట్టి మనం కూడా షార్ప్గా తొందరగా వచ్చేసేయాలన్నమాట. ఈవినింగ్ కూడా పిల్లలకి లవ్ ఫీస్ట్ అనేది ఉంది, వాళ్ళకు కూడా ప్రిపరేషన్స్ అయితే జరగాలి. పాపం ఇంకా ఆంటీ వాళ్ళే చూసుకున్నారు. ఇక్కడ డెకరేషన్కి వచ్చేసి అంతా కూడా పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు. క్లైమేట్ అయితే సూపర్ ఉందండి, బయటకు వస్తే పండగ వాతావరణంలా ఉంది. ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది. కానీ మళ్ళీ చీకటిలో కూర్చుండి ఉన్నా అయిపోయిందా? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా మార్గములంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోషువ 1:9. వెరీ గుడ్. క్లాప్స్ షారాకి క్లాప్స్. నెక్స్ట్ నువ్వు ఎక్కడ? నేను కింగ్డమ్ కిడ్స్ లో నుంచి నిత్య. భయపడకుము, నేను నీకు తోడు ఉన్నాను. యెషయా 41:10. ఈ పిల్లకి అసలు లేదు భయం, గట్టిగా చెప్పింది. గుడ్. ఫియర్ నాట్, ఐ యామ్ గాడ్ విత్ యు. వెరీ గుడ్. క్లాప్స్. నెక్స్ట్ కింగ్డమ్ ఈగల్స్ లో నుండి. కింగ్డమ్ ఈగల్స్. ఫస్ట్ నీ పేరు చెప్పు, తర్వాత మెమరీ వర్స్ చెప్పు. మల్లేశ్వరి. ఓకే. యెహోవా యందు భయభక్తులు కలిగి అందరికీ సమానమైన గిఫ్ట్ ఉంది, అది మరి పాస్టర్ గారు అందజేస్తారు. ఓకే, చూసారు కదండి గిఫ్ట్స్ అయితే. అంటే గేమ్స్ కండక్ట్ చేశారు కదా, దాని ప్రకారం గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు. గ్రూప్ వైజ్ అంటే ఏజ్ వైజే గేమ్స్ అనేది కండక్ట్ చేశారు. దాని ప్రకారంగా ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసేసారు ఫస్ట్. తర్వాత ఇప్పుడైతే ఆరాధన జరిగిస్తున్నారు. అభిషేక్ చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే నేను పెట్టలేదండి, డైరెక్ట్గా వినిపించలేదు. సో నేను అంత క్లారిటీ లేదు అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా చాలా పిల్లలు ఎంజాయ్ చేశారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు అనే దానికన్నా చాలా దేవుని ఆరాధించారనే చెప్పాలి. చాలా బాగా జరిగిందండి అసలు. అంటే మార్నింగ్ కొంచెం వర్షం పడి కొంచెం ఇది చేస్తుందేమో అనుకున్నాం, కానీ అదేం లేదండి. దానివల్ల మనకి లాస్ ఏం లేదు, దానివల్ల ప్రయోజనం ఏముంది ఏంటంటే చల్లగా ఉంది. నేను అనుకున్నానమ్మో మార్నింగ్ ఈవినింగ్ ఉంది కదా, అండ్ ఇలా ఉంటే పిల్లలు ఇబ్బంది పడిపోతారేమో, అంటే డ్రెస్సెస్ అవి కంఫర్ట్గా ఫీల్ అవ్వరేమో అని అనుకున్నాం. కానీ నిజంగా చాలా చల్లగా ఉంది, వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, మేము కూడా కంఫర్ట్గా ఉన్నాము. ఇంకా అలా అయితే ప్రేయర్ అయితే చక్కగా జరిగిందండి. మొత్తం మార్నింగ్ నుంచి కొన్ని ఫొటోస్ అయితే తీసినవి కొన్ని అయితే మీకు ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చూసేయండి.
చూసారు కదా, ఇలా రెడ్ కార్పెట్ వేసి ఆ పూల కుండీలు పెట్టి ఇట్లాగా ఇవన్నీ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే ఇంకా మొత్తం ఆల్ సెట్ చేస్తారనమాట ఈవినింగ్ కల్లా. ఇంకా ఇలా అయితే మా కిడ్స్ క్యాంప్ కంప్లీట్ అయిందండి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.